నా యొక్క ప్రాణాన్ని ఒడ్డొట్టి నువ్వు ఇన్ని కష్టాలైనా సరే, కానీ నువ్వు నీ వాగ్దానం నిలబెట్టుకోవటం లేదు. నువ్వేమని చెప్పావు? నీకు నేను గాడ్ రియలైజేషన్ ఇస్తాను, ఈ జనంలో ఇస్తాను అని చెప్పేసి అన్నావు. మరి ఏది నువ్వు చెప్పిన ప్రతిదీ చేసినా కూడా నువ్వు నాకు నీ వాగ్దానం నిలబెట్టుకోవటం లేదు. ఓకే, నువ్వు 100% భగవంతుడు అని నాకు నిర్ధారణ అయ్యింది. కానీ నువ్వు మాత్రం నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతాను సందర్భం అని కూడా అంటున్నావు ఈ మధ్య కాలంలో. మరి ఇక నువ్వు వెళ్ళిపోతే ఇక నా పని నాకెలా, నేను కోరుకున్న ఒక మోక్షం నాకెలాగొస్తుంది? అసలు నీ దగ్గరికి వచ్చిన వెరీ పర్పస్ మోక్షం గురించి వచ్చాను అంటే అలా కాదు. బాబా ఏం చేశాడంటే పెండుని పిలిచాడంట. పెండుని పిలిచి నువ్వు ఎంతకాలం నుంచి నా దగ్గర ఉంటున్నావు అన్నాడు. పెండు అప్పటికేదో 30 సంవత్సరాలు ఎంతో చెప్పాడు, 35. మరి ఏది కోరి నువ్వు ఇంతకాలం నా దగ్గర ఉంటున్నావు అంటే, ఏమీ లేదు, మాకు ఏ కోరికలు లేవు, నీకు సేవ చెయ్యాలనే సత్సంకల్పం, ఒకే సంకల్పంతో నీ దగ్గర మేము ఉంటున్నాం అని చెప్పేసి అన్నాడు. పెండుని వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు విన్నావు కదా, నా మండలి వాళ్ళు ఎటువంటి కోరికలు లేకుండా నాకు 35-45 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళందరూ. మరి నువ్వు అలా కాకుండా మాట్లాడితే రియలైజేషన్, మాట్లాడితే నన్ను విసిగించేస్తున్నావు అన్నాడు. మరి నేను వచ్చింది మండలి వాళ్ళ కాదు బాబా, నేను ఒకే ఒక కోరికతో నీ దగ్గరికి వచ్చాను, నువ్వు వాగ్దానం చేశావు, మరి అలాంటప్పుడు నీ వాగ్దానంలో నిలబెట్టుకోవాలి కదా అనేసి అంటాడు. అనేసి ఇంకా మళ్ళీ రెట్టించి కూడా అనేవాడు, నువ్వు కనుక నీ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే నేను భగవంతుడును అని మాత్రం చెప్పద్దు ఇక్కడి నుంచి అని బాబాని చాలా అనేక రకాలుగా బాధ పెట్టేవాడు. ఇలాగే అనేవాడు, నువ్వు భగవంతుడిని మాత్రం చెప్పద్దు. చెప్పినప్పుడు మరి భగవంతుడు తన వాగ్దానం నిలబెట్టుకోవాలి కదా, నువ్వు నిలబెట్టుకోవటం లేదు అని చెప్పేసి అంటే బాబా చాలా నొచ్చుకునేవారు. అయినా సరే నువ్వు కంగారు పడుకో, గురువు తను ఎప్పుడు ఇవ్వాలని అనుకుంటే అప్పుడు ఇస్తాడు, అంతే తప్పిస్తే నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడు. ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు. వాగ్దానం నిలబెట్టుకోవటం అనేది నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నేను వాగ్దానం నిలబెట్టుకుంటానని చెప్పేసి అనేక మార్లు, ఒకసారి కాదండి అనేక మార్లు చెప్పాడు. మరి మరొక విషయం ఏంటంటే, మరొక సందర్భంలో ఈ యొక్క ఎరిచ్ గురించి చెప్తూ, ఎరిచ్ ఆల్రెడీ గాట్ రియలైజ్డ్. ఎరిచ్ ఎవరు? పెండు లీడర్తో బాబా చెప్పిన మాటలు, నువ్వు నాకు రాబోయే రోజుల్లో నువ్వు చనిపోతావు, నువ్వు రియలైజేషన్ వస్తుంది నీకు ఇప్పుడు, కానీ మళ్ళీ నువ్వు నాకు చార్జ్ మ్యాన్ కింద వస్తావు. నువ్వు బాబా చెప్పిన మాట, ఈ వీడియోలో ఉన్న మాటలు, యూ విల్ కమ్ యాజ్ మై చార్జ్ మ్యాన్. అప్పుడు పెండు అంటున్నాను, ఎరిచ్ విల్ కమ్ యాజ్ యువర్ అసిస్టెంట్. ఈ బాబా ఈ వీడియోలో ఉన్న మాట అండి. చార్జ్ మ్యాన్ కింద మళ్ళీ ప్రేటర్ వస్తాడట. వచ్చినప్పుడు ఎరిచ్ ఆయనకి సహాయకారిగా వస్తాడట. కానీ ఇప్పటికే ఎరిచ్ రియలైజ్డ్, కానీ నేను తెర వేసి ఉంచాను ఎవరికి? ఎరిచ్ అని చెప్పేసి అదొక విషయం ఈ వీడియోలో మనకు బయటకు తెలిసింది. ఇక సరే, ఈ విషయాలు కాకుండా ఈయన రాజా గోపీచంద్ మనం చెప్పుకున్నాం. ఆ నాటకం అయిపోయిన తర్వాత నువ్వు అది ఎక్కడ జరిగింది? పూనాలో వేసినట్టున్నారు ఈ డ్రామా. నువ్వు మెహరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి నువ్వు బాంబే వెళ్ళిపో అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. కానీ అతను మెహరాబాద్లో నాకేం పని, బాబా దగ్గర రాలేదన్నమాట. డైరెక్ట్గా బాంబే వెళ్ళిపోయాడు. మెహరాబాద్ బాబా చెప్పినట్టుగా ఆయన అంటే పెద్ద అవసరం ఏముంది మెహరాబాద్లో, ఇప్పుడు బాబా ఉంటే వెళ్ళొచ్చు, బాబా దగ్గర నుంచే వెళ్తున్నాను డైరెక్ట్గా, మళ్ళీ ఇలా వెళ్తే నాకు టైం వేస్ట్. రెండోది ఏంటంటే ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉన్నాడు, అందుకని డైరెక్ట్గా బాంబే వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది మరో రకంగా. ఈయనకి వెంటనే ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యం పాడైపోవటం ఈయన ఎంత బాధ అంటే, కిడ్నీ బాధ అని చెప్పేవాడు. మొత్తం బాబాకు ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తే అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ బాబా ఈయన బాబా దగ్గర వచ్చింది మొదలు ఆ బాంబే వచ్చిన వరకు జరిగిన అన్ని సంఘటనలు వినటానికి ఆనాటి బాంబేలో ఉన్న బాబా ప్రేమికులు ప్రతిరోజు ఈయన దగ్గరకు వచ్చేవారట. వాళ్ళకి 30-40 మంది ఉండేవారట.
ఎవరింటికి? ఈయనెవరు మేరవాన్ మర్చెంట్ వాళ్ళ తండ్రి. ఆయనింటికి వచ్చేవారు. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు ఈయన. ఎవరు ప్లీడర్. ఇంతమందికి కూడా వాళ్ళ నాన్నగారికి ఎవరు మేరవాన్ మర్చెంట్ నాన్నగారికి రూ. 50,000 జీతం వస్తుంది ఆ రోజుల్లో. ఎంతమందికి అందరికి టీలిచ్చి మర్యాద చేసేవాడట. మరి అసలు ఈ వీడియోలో చెప్తున్నాడు. మరి అసలు ఆ డబ్బులు ఎలా సరిపోయాయో మా కుటుంబ ఖర్చులకి వీటికి కానీ ఏది ఏమైనా సరే అందరికీ మర్యాదగా చేసేవారు. ఈయన ప్రతిరోజు కూడా బాబా గురించి విషయాలన్నీ కూడా ఇలాగ చెప్తూనే ఉండేవాడు. అయితే ఇతను అనారోగ్యం పాడే ఇది ఇలాగ అయ్యింది, ఇంకా ఎక్కువ దిగజారిపోయింది బాబా అని చెప్పి ఉత్తరం రాశారు. అప్పుడు నారీమన్ అంటే మనకు తెలుసు కదా, ఆయన దగ్గరికి ఆయనకి బాబా ఉత్తరం రాసి ఇతన్ని బాంబేలో మంచి ది బెస్ట్ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం అన్ని టెస్టులు చేయించి ఆ డాక్టర్ చూపించమన్నాడు. నారీమన్ దాదా చేయించి ఈయన ప్లేటర్ని బాంబేలో ఆనాడు ఉన్న చాలా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించడం, అన్ని టెస్టులు చేశారు. చేస్తే అతని శరీరంలో ఏ రుగ్మత లేదు. ఇతను కిడ్నీ పెయిన్ ఇవన్నీ ఇప్పుడు బోగస్, ఇతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్పడం జరిగింది. అంటే అతని శరీరంలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి నిజానికి ఎంతో బాధపడిపోతున్నాడు. అది ఈ విషయాలను ఉత్తరం ద్వారా బాబాకి తెలియజేశాడు. బాబా ఎప్పుడైతే టెలిగ్రామ్ చేసి ద డాక్టర్స్ ఆర్ బార్బర్స్ అన్నాడు బాబా. వాళ్ళంతా కూడా మంగళి డాక్టర్లు. వాళ్ళెవరో కూడా డాక్టర్లు కానే కాదు. నేను నా విశ్వ కార్యక్రమంలో నా యొక్క భాగంగా నా యొక్క యూనివర్సల్ సఫరింగ్ ఆయనకి నేను కొంత ఇచ్చాను. నేను అతను బాధపడుతున్నాడు. అది డాక్టర్కి దొరకలేదు. అంచేత వాడికి తెలియదు ఆ విషయం. ఇది వాడు బాధపడుతున్నది మాత్రం 100% నిజం. అందుచేత వాడిని ఏదో బాబా ఒక టాబ్లెట్లు ఈయన ప్రిస్క్రైబ్ చేశాడు. ఈ టాబ్లెట్లు వాడమని చెప్పేసి బాబా చెప్పాడు. అంతకే తగ్గకపోతే ఆ టాబ్లెట్లు అప్పుడు తీసుకురండి మెహరాబాద్, నా దగ్గర మెహరాజాద్కి నా దగ్గర తీసుకొచ్చేయమని చెప్పేసి బాబా ఉత్తరంలో రాశారు. ఈ లోపల ఆ టాబ్లెట్లు వాడుతున్నాడు. లీటర్ ఏమాత్రం తగ్గటం లేదు. పైగా రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. భరించలేకపోతున్నాడు. వాళ్ళు ఎంత భరించలేకపోతున్నారండి, ఈ వీడియోలో చెప్పింది చీప్ లిక్కర్ అని ఉంటుంది చూడండి, మరి మన కల్తీ సారా ఇదంటారు. ఆ ప్యాకెట్లు ప్రతిరోజు ఈ మేర్వాన్ మర్చిన కుర్రవాడప్పుడు అతని ద్వారా తెప్పించుకుని తాగేవాడటండి. భరించలేకపోయాను. ఎంతటి బాధ భరించే చూసుకోండి. అది చీప్ లిక్కర్ ప్యాకెట్లు తెచ్చుకుని తాగేవాడట లిక్కర్. అంత బాధని అతను భరించలేకపోయేవాడట. అప్పుడు బాబాకు మళ్ళీ ఉత్తరం రాశారు. ఇలాగా ఇతను భరించలేకపోతున్నాడు బాబా, చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు ఉత్తరం రాసి 16 పేజీలు ఉత్తరం రాశారట. ఈ రాసి అతను అంటే దాంట్లో ఈ మేర్వాన్ వచ్చిన కుర్రవాడు అప్పుడు 15 సంవత్సరాల కుర్రవాడట. ఇతను బాబాని ఛాలెంజ్ చేశాడట. నువ్వు భగవంతుడు అయితే మరి ఇతన్ని ఇంతలా బాధపడతావా? ఇన్ని రకాలుగా నీకు సేవ చేసి నువ్వు అన్ని టెస్టులు పెట్టి అన్నీ కూడా మనం ఇదయ్యాడు. అంటే బాబా నేను పడే బాధలో అతని బాధ ఎంత అని రిప్లై ఇస్తే నీవు భగవంతుడు, నువ్వు బ్లిస్ ఎంజాయ్ చేస్తుంటావు. మరి ఇక్కడ ఈ ఇతని విషయంలో అలాంటిది ఏమి ఉండదు కదా. మరి మానవుడు, సామాన్య మానవుడు అంత బాధని ఎలా భరించగలడు? నీ బాధతో అతనికి పోలికే లేదు అని మళ్ళీ రిప్లై రాసి ఆ రోజుల్లో అంటే 1960లో 16 పేజీలు టెలిగ్రామ్ ఇచ్చేటట్టు బాబా ఈ కుర్రవాడు ఎవరు మేర్వాన్ మర్చెంట్. అందరి దగ్గర రూపాయి, ₹10 ఎలా వసూలు చేసి అక్కడ బాబా ప్రేమికుల దగ్గర నుంచి ₹16 టెలిగ్రామ్ బాబాకి ఎంతో కొంచెం పౌరుషంగా టెలిగ్రామ్ ఇచ్చాడు. బాబా వెంటనే రిప్లై మరి అదే ఆ టెలిగ్రామ్ కూడా రిప్లై టెలిగ్రామ్. బాబా ఎక్కడ కూడా దానికి మళ్ళీ ఆలస్యం చేయడానికి లేదు. వెంటనే రిప్లై ఆ టెలిగ్రామ్ ద్వారా మరి రూపాయి బాబా ఖర్చు లేకుండా వెంటనే సరే ఇప్పుడు బాబా అన్నాడు తీసుకొచ్చేయమని చెప్పిస్తున్నాడు. తీసుకొచ్చేసి అంటే వీళ్ళు డాక్టర్కి చూపించారు. ఇలాగ మేము అహ్మద్ నగర్ తీసుకెళ్తున్నాం, ఇతని పరిస్థితి చూడమంటే వాళ్ళు ఏమని చెప్పేటప్పుడు చూసి పరిస్థితి ఇతను ట్రైన్లోనే చనిపోతాడు. ఇతని పరిస్థితి ఏమీ బాగోలేదు.
మీరు తీసుకెళ్ళినట్లయితే ట్రైన్‌లో చనిపోతాడు అని చెప్పి నాకు డాక్టర్లు చెప్పారట. అయితే మరి ఇప్పుడు ఈ బాబా తీసుకొచ్చేమనో తీసుకెళ్ళిపోవటమే. దాంట్లో ఇవే ఈ మొత్తం సీనియర్ బాబా లవర్స్ అందరూ కూడా దాంట్లో ఉన్నారు. దగ్గరుండి మొత్తం మీద ట్రైన్‌లో సెకండ్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్‌లో ఈ ప్లీడర్‌తో పాటు మరో కర్మణ మాసి. కర్మణ మాసి అంటే ఈ మేర్వాన్ మర్చెంట్ గ్రాండ్ మదర్. ఈవిడే మెహర్ బాబా 700 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు తండ్రిగా ఇతను ఈమె కర్మణ మాసి తండ్రిగా వస్తది అని చెప్పేసి కూడా బాబా చెప్పడం జరిగింది. ఆ కర్మణ మాసి కూడా ఉన్నది. దానికి చేర్చి ఉన్న సెకండ్ క్లాస్ బోగీలో ఈ యొక్క వీళ్ళ గులాబ్ దాస్ పాంచాల్ వీళ్ళందరూ కూడా 35 మంది కూడా ఉన్నారు. దారిలో బాంబేలో ట్రైన్ ఎక్కారు. అదే మర్నాడు ఉదయానికి ఈ అహ్మద్‌నగర్ వస్తది ట్రైన్. ఇప్పటికీ ఆ ట్రైన్ ఉందట. అయితే దారిలో ఈ కర్మణ మాసి ఈ ఇతను మన దగ్గరుంది కదా! చనిపోయాడు. ఆ ఊపిరి ఆగిపోయింది అని చెప్పేసేసి గబగబా ఈ బోగీ ట్రైన్ ఆగినప్పుడు పక్క బోగీలోకొచ్చి వాడు ఈజ్ నో మోర్ చనిపోయాడని చెప్పేసంటే అప్పుడు ఈ గులాబ్ దాస్ పాంచాలి వెళ్లి చూసాడట. వెళ్లి చూసి చనిపోయి ఉన్నాడు యాక్చువల్‌గా. సరేలే తీసుకెళ్ళటం వరకే బాబా బాధ్యత మిగతాదంతా కూడా అని చెప్పేసేటప్పటికి మొత్తం మీద వాళ్ళు అహ్మద్‌నగర్ వచ్చేసారు. ఈ లోపులో బాబా ఆది ఖైరానీని అహ్మద్‌నగర్ స్టేషన్‌కి వెళ్ళి ఇతన్ని తీసుకురమ్మని చెప్పేసి అన్నాడు. అహ్మద్‌నగర్ స్టేషన్‌కి వచ్చేటప్పటికి ఇతనికి ప్రేడర్‌కి మళ్ళీ ప్రాణం వచ్చేసింది. మళ్ళీ ప్రాణం వచ్చేస్తే అతను ఆ భోగిలోంచి స్ట్రెచ్చర్ ద్వారా ఒక అంబులెన్స్ తీసుకెళ్లారు. ఈ 35 మందికి వేరే వ్యాన్ బుక్ చేసి ఆది ఖైరానీ వీళ్ళందరిని మెహరాజాద్ తీసుకునెళ్ళాడు. తీసుకునెళ్ళిన తర్వాత మెహరాజాద్ బాబా దగ్గరికి తీసుకునెళ్ళాడు. బాబా తీసుకెళ్ళిపోయాడు. బాబా వచ్చి చూసాడు. మండలి హాల్‌లో పెట్టారు. ఆ అంబులెన్స్ స్ట్రెచ్చర్‌ని. ఇతను మాత్రం అలాగే కళ్ళు తెరిసాడు. మాట్లాడుతున్నాడు కూడా. అప్పుడు గబగబా బాబా వచ్చి క క గుండెల మీద తన చెయ్యేసి ఎలా ఉందని అడిగాడు. ఎలా ఉందంటే అప్పుడు కూడా చూడండి. ఇంకా ఇంకా బతుకుతానో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా బాబా నేను ఎలాగ ఉన్నాను అనేది ముఖ్యం కాదు. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావా లేదా? ఆర్ స్టాప్ సేయింగ్ దట్ యూ ఆర్ గాడ్. లేకపోతే నేను భగవంతుడిని కాదు అని చెప్పడం మానేసేయి. భగవంతుడిని చెప్పడం మానేసేయి. లేదంటే నాకు రియలైజేషన్ అయ్యి. రెండిటిల్లో ఏదో ఒకటి చెయ్యి అని అంతటి పరిస్థితుల్లో కూడా అతను బాబాను అప్పుడు కూడా ఛాలెంజ్ చేసాడట. ఇది ఆ స్ట్రెచర్ మీద ఉండి అప్పుడు బాబా మీసాలు మెలేసి చెప్పేదట. బాబా దాంట్లో వీడియోలో చెప్తాడు. మీసాలు చెప్పినతను ఈ దగ్గరున్నాడక్కడ. ప్రత్యక్ష సాక్షి. బాబా మీసాలు మెలేసి నీకు నేను రియలైజేషన్ ఇస్తాను. 100% ఇప్పుడు నీకిస్తాను నేను అని చెప్పేసి అనేటప్పటికి అతను సరే బాబా అన్నాడు. అప్పుడు ఈ మేరవాన్ మర్చెంట్ 16 సంవత్సరాల కుర్రోడప్పుడు. పక్కనే ఉన్నాడు. ఇతను అడిగాడట బాబా అసలు ఇతను ఉంటాడా? చనిపోతాడా? అంటే చనిపోతాడు అని చెప్పేసి అన్నాడట. అప్పుడు బాబా ఇతన్ని దగ్గర చేసి ఏమిటి ఏమన్నావు నువ్వు? నేను నా సఫరింగ్ కాదు. నాకు బ్లిస్ ఉంది కాబట్టి నేను ఆ సఫరింగ్ లెక్కలేదు కాదని చెప్పేసి నువ్వంటావా? నీకు అంత గొప్పవాడివా? నా గురించి తెలిసిన వాడివా? నేను కనుక సఫరింగే లేకపోతే నేను ఎందుకు రాస్తాను? వై ఐ సే దట్ ఐ యామ్ సఫరింగ్ అని చెప్పేసి గట్టిగా ఇలాగ చిన్న దానికి సొంటి పిల్లలు జస్ట్ అలా పెట్టి మళ్ళీ ఆలింగనం చేసుకున్నాడు బాబా ఇతన్ని. తీసుకున్న తర్వాత సరే అయితే నువ్వు అప్పుడు ఈ లీడర్‌తో చెప్పాడట. నువ్వేమన్నావు? నేను చెప్పినవన్నీ కూడా నువ్వు ఆచరించు అని చెప్పి. నీకెళ్ళేటప్పుడు నీకేం చెప్పాను? మెహరాబాద్ వెళ్ళమని చెప్పాను. నువ్వేం చేసావు? మెహరాబాద్‌కి వెళ్ళకుండా నా ఆజ్ఞ పాటించకుండా నువ్వు బాంబే వెళ్ళిపోయావు. మరి ఆ ఒక్క రీజన్ మీద నువ్వు మళ్ళీ పుట్టాల్సొస్తది గుర్తుపెట్టుకో. చూడండి ఎంత
ఎంత సూక్ష్మమైన విషయం. మాట ఇచ్చావు వెళ్తానండి. వెళ్ళని కారణంగా నువ్వు కనుక చనిపోయినట్లయితే నువ్వు మళ్ళీ పుట్టాల్సొస్తది. కానీ నీకు నేను వాగ్దానం చేశాను. ఈ జన్మలోనే నీకు నేను మోక్షం ఇస్తానని. మరి అందుకని ఇప్పుడు నిన్ను నేను ఆహ్, మెహరాబాద్ పంపిస్తున్నాను. నువ్వు మెహరాబాద్‌లోనే చనిపోతావు. నీకు మెహరాబాద్‌లో ఉండగానే నీకు రియలైజేషన్ నేనిస్తాను అని చెప్పేసంటే అతను ప్లేటర్ ఇంకేం మాట్లాడలేదు. అయితే నువ్వు ఇప్పుడే పంపించేస్తున్నాను. ఆ రోజు 24 ఫిబ్రవరి 1960. మర్నాడు 25 ఫిబ్రవరి నుండి బాబా బర్త్‌డే. నువ్వు రేపే చనిపోతావు అన్నట్టుగా అలోబా గబగబా పరిగెట్టుకొచ్చి, అదేంటి బాబా రేపు నీ బర్త్‌డే అని మేము మిస్ అయిపోతాను. నువ్వు అక్కడికెళ్ళిపోతావు మళ్ళీను. అంచేత రేపొద్దు అనేసేపటికి బాబా సరే మళ్ళీ ఇలాగా 26కు మారుస్తున్నానులే అని చెప్పేసి చూడండి సృష్టికర్త. ఏ రోజున అతను చనిపోవాలో, ఏ రోజున చనిపోకూడదో ఆయన చేతుల్లో ఉన్నది. 25 సరే బర్త్‌డే రేపు మీరు సెలబ్రేట్ చేసుకోండి. 26కు మారుస్తున్నాను వీడు చనిపోయే రోజు అని చెప్పేసి నెక్స్ట్ డే 26కి నువ్వు రేపు చనిపోతావు. ఇప్పుడు అర్జెంట్‌గాను నువ్వు అసలు మెహరాజాద్‌లోనే చనిపోదువు. ఎప్పుడు మెహరాబాద్ కని వెళ్ళి కనుక నువ్వు బాంబే వెళ్ళి ఉంటే నువ్వు ఇప్పుడు మెహరాజాద్‌లోనే అందరి సమక్షంలో నువ్వు చనిపోయి ఉండేవాడు. కానీ మరి నువ్వు మెహరాబాద్ ఎళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అనేటప్పటికి అతన్ని అదే స్ట్రెచర్ తోటి ఆ అంబులెన్స్‌లో మెహరాబాద్ పంపించేసి కూడా ఈ విలియమ్స్ రాంకిన్ కూడా పంపించారు. తర్వాత ఈ 35 మంది వచ్చారు కదండీ! వీళ్ళందరిని కూడా వెళ్ళిపోమన్నాడు బాబా. వెళ్ళిపోమని ఒక మాట అన్నాడు. ఇది మనందరికి చాలా ఉపయోగం. ఆఖరి గడియలలో మీరందరూ కనుక అతని దగ్గర కనుక ఉన్నట్లయితే అతని దృష్టి కనుక మీ మీద మైండ్‌లో మీరందరూ కనుక ఉన్నట్లయితే మళ్ళీ మరు జన్మకి ఆ సంస్కారాలు మళ్ళీ కారణమవుతాయి. అందుచేత ఆయన దృష్టిలో నేను తప్పించి ఇంకెవరు ఉండకూడదు. అందుకని మీరందరూ వెంటనే వెళ్ళిపోండి. అతని శరీరం చనిపోయిన తర్వాత మీకు టెలిగ్రామ్ ద్వారా మా వాళ్ళు తెలియజేస్తారు. అప్పుడు రండి మీరు అని చెప్పేసేసంటే మాకు మళ్ళీ రావటం, పోవటం కష్టం బాబు నేను చెప్పినట్టు చేయండి అంతే. ఇక్కడ ఉండొద్దు అసలు మీరు. మీ యొక్క ఈ మీ తాలూకా అసలు మనుషులు ఎవరు కనిపించకూడదు. నాకు ఆఖరిగా లేదు. నేనొక్కడినే అతను మస్తకంలో నేనుండాలి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు. బాబా ప్లేడర్‌ని ఇక్కడ తీసుకొని వచ్చారు మెహరాబాద్‌లో. ఆ రోజు ఎప్పుడది 25 వచ్చాడు. 25 మామూలుగా ఉన్నాడు. కూడా విలియమ్స్ డాంకర్ ఉన్నాడు. తర్వాత ఇంకొకడు ఎవరు బాంబే నుంచి వచ్చినటువంటి ఆయనకి చిన్ననాటి మిత్రుడట. ఆయన కూడా బాబా చెప్పిన వీళ్ళిద్దరే. మర్నాడు 25 అలాగా ఉన్నాడు. 26 సాయంత్రం 7 ఇంకా 7 అవ్వలేదు. 7 అయ్యే ప్రాంతంలో ఉన్నట్టుండి అసలు ఆ బల్బు అంటే 0 వాట్స్ బల్బు. అది భావు ఖర్జూరి ఉంటున్నటువంటి గది. ఆ ప్రస్తుతానికి అతను ఖాళీ చేయించి ఈ ప్లేటర్‌ని దాంట్లో పెట్టడం జరిగింది. ప్లేటర్‌ని పెడితే సాయంత్రం ఉన్నట్టుండి 7 గంటలకి లైట్ అని చెప్పేసేసి చాలా గట్టిగా అరిచేటట. లైట్. ఎంత లైట్ అంటే ఈ కూడా ఉన్న అతను కనిపించలేదట. కానీ అతను ఎంత మిరుమిట్లు దేదీప్యమానటువంటి జ్యోతి స్వరూపం భగవంతుని నిజ స్వరూపం అతనికి దర్శనం అయిందనమాట. అయితే అతను చూసే లైట్ అనేటప్పటికి ఇతను పక్కన ఉన్న ఫ్రెండ్ ఏమైందంటే ఏమైంది నాకు మెహర్ బాబా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కోటి ప్రణామాలు ఆయనకి చెప్పండి అని చెప్పేసి మెడవాల్చేసేదట. అప్పుడు అతనిలో ఆ ఫేస్‌లోనే చాలా మార్పొచ్చేసిందట. ఒక ఒక రకమైనటువంటి ఇది తేజస్సు వచ్చేసింది. అతనెవరు లీడరు. అప్పుడు విలియమ్స్ డాంకన్ ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వెంటనే మెహరాజాద్‌కి తెలియజేశారు. అంటే అక్కడ ఇంకోటి మాట జరిగింది. అక్కడ మెహరాజాద్‌లో ఇప్పుడు బాబాని అడిగాడు ఇతను. బాబా నువ్వొచ్చి నువ్వు నేను చనిపోయినప్పుడు తర్వాత నువ్వు వచ్చి కంపల్సరీగా నా దగ్గర ఉండాలి. నా బాడీ దగ్గర ఉండాలి.
ఆ గోతిలో పెట్టేటప్పుడు కూడా నువ్వే ఉండాలి అట్లా అని కోరుకున్నాడు. సరే నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు. అది మెహరాజ్ చేద్దాం ఉండగా బాబాను కోరుండు. ఆ రకంగానే మెహరాబాద్ ఎక్కడ 26ని ఇప్పుడు ఎక్కడ మనకు అతను దాని మీద కూడా ఆ శిలా ఫలకం ఉంటుంది చూడండి, లీటర్ 26/2/1960 ఉంటారు. అప్పుడు అక్కడ బాబా వచ్చి నిజంగా బాబాకి అండి అక్కడ ప్రేయర్స్ చేయించారట. ప్రేయర్స్ చేయించి ఆ 25, 26 సాయంత్రం 7 గంటలకు చనిపోయాడు. ఖైకోబాద్ని పిలిపించి 26 నైట్ అంతా కూడా ఈ ఇది ప్రేయర్స్ మామూలుగా జొరాస్ట్రియన్ ప్రేయర్స్ ఉంటాయట. ఆ ప్రేయర్స్ అన్ని ఆ తెల్లవారులు చేయమని చెప్పేసి బాబా కబురు చేశాడు. ఖైకోబాద్ ఆ ప్రేయర్స్ అలా చేస్తూనే ఉన్నాడు. మర్నాడు పొద్దుట అంటే 27కు బాబా వచ్చారు. వచ్చి దగ్గర ఉండి మళ్ళీ ఆ ప్రేయర్స్ చేయించారు. మనం చేసే యూనివర్సల్ ప్రేయర్, రిపెంటెన్స్ ప్రేయర్, డైలీ ప్రేయర్ చేయించినప్పుడు బాబా ఆ వీడియోలో చెప్తాడు, ఆకాశంలో 2 చేతులు ఎలా పెట్టి నిజంగా ఎదురుగుండా భగవంతుని తను ఆరాధిస్తున్నట్టుగా బాబాయే స్వయంగా అలా ఎంతో ఆర్తిగా భగవంతుని వైపు చూస్తూ ఉన్నాడట. ఆ ప్రేయర్స్ చదువుతున్నసేపు కూడా. తర్వాత 3 సార్లు ఫ్రీడ్ అని బాబా అనేది. అంటే ఈ భవబంధాల నుంచి ఇతనిని తప్పించేశాను, ఇతనికి రియలైజేషన్ ఇచ్చేసాను అని చెప్పేసి బాబా అక్కడ డిక్లేర్ చేశారు. అప్పుడు ఆ గోతిలో అప్పటికే ఈ పాద్రి 6 అడుగుల గోతి, అది కూడా క్లియర్ గా చెప్పారు. బాబా చెప్పాడు 6 అడుగుల గోతిని తవ్వమని. అలాగే పాద్రి తవ్వించాడు. అతను బాబా స్వయంగా ఈ యొక్క బాడీని పెట్టేటప్పుడు పూలు కొన్ని ఆయన హ్యాండ్ కర్చీఫ్ అది వేసి అది క్లోజ్ చేసేసారు ఆ గోయను. అంటే ఆ రకంగా అతను బాబా ఏ ఉద్దేశంతో బాబా దగ్గరికి వచ్చాడో అతని తాలూకా కోరిక బాబా ఆ రకంగా నిరూపించాడు. ఇప్పుడు బాబా ఎవరికైనా మోక్షం ఇచ్చాడా అంటే ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి మన బాబా జీవిత చరిత్రలో. ఇది ఒక చాలా క్లియర్ ఎవిడెన్స్. చనిపోయే ముందే చెప్పాడు, కోటి ప్రణామాలు ఏముంది బాబాకి చెప్పని చెప్పేసి. దానిని బట్టి మనకు నిర్ధారణ అవుతుందని. ఆ రకంగా ఆయన జీవితం ముగిసింది. బాబా కృప వల్ల కోరినట్టుగా ఆ గాడ్ రిలేషన్ పొందాడు ఆయన. అవతార్ మెహర్ బాబాకి జై.